ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము, ఎందుకు వస్తున్నాయి ఎలా అని చెప్పేసి. ఇప్పుడైతే గ్రైండర్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఖాళీ గ్రైండరు కొంచెం వాటర్ పోయాలండి, ఖాళీది ఎక్కువ తిరగకూడదు. కొంచెం వాటర్ పోసాను. ఇప్పుడు ఏంటంటే పప్పు సరిగ్గా మెదగట్లేదు, కొంత పప్పు అలా మిగిలిపోతుంది అనేది ఒక పాయింట్ చెప్పారనమాట. అలా ఎందుకు మిగిలిపోతుందంటే పక్కన ప్లాస్టిక్ వైపర్ ఉంది చూసారా, కనిపిస్తుంది కదా ఫైబర్ది. ఆ వైపర్ని మనం కరెక్ట్గా సెట్ చేయాలండి. అది మనం ఇంట్లోనే వీలైనంత వరకు చేసుకోవచ్చు. మన వల్ల కాలేదు అంటే మాత్రం టెక్నీషియన్ని పిలుచుకొని సెట్ చేసుకోవాలి. మనకైతే ఇంట్లో రమణానే ఫిట్ చేసేస్తాడనమాట. మనం కడగంగా అది లూజ్ అయ్యి ఆ పొజిషన్ మారిపోతుంది అనమాట. చూసారా, పక్కన డ్రమ్కి ఈ వైపర్కి చాలా తక్కువ గ్యాప్ ఉండాలి. కింద రాయికి వైపర్కి ఎంత గ్యాప్ ఉండాలి అన్నీ చూసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా కానీ సెట్ చేసుకుంటే పప్పు మిగిలిపోవడం అనేది అస్సలు ఉండదండి.